హాయ్ హాయ్ గాయస్, హవారే గాయస్, ఎలా ఉన్నారు గాయస్? బాగున్నారా అంతా? చాలా రోజుల తర్వాత మీ ఈశ్వర్ సుధా మళ్ళీ వస్తుంది, మీడియా ముందుకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మళ్ళీ లైవ్లో కనిపించలేదు కదా మీకు. ఈవెంట్ల ద్వారా ఈవెంట్లో ఉన్న ఫోటోలే ఇచ్చాను, కానీ నేను మళ్ళీ రాలేదు. కొంచెం హెల్త్ బాగాలేదు. జనవరి 1కి తనకి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేసుకోలేదని చెప్పి ఏడ్చి బాధపడిందని చెప్పాను కదా. నా ఫ్రెండ్ బాధ చూసి చూడలేక నేను కూడా కదా బాధపడ్డాను. నాకు కూడా ఫీవర్ వచ్చింది. మా ఫ్రెండ్ అయితే మంచాన పడింది, పైకి లేవట్లేదు, చాలా బాధపడుతుంది. కానీ ఏం చేయలేము. అన్ని మధ్యన ఆయన పుట్టినరోజు తెలుసుకుని ఫోన్ చేస్తుంది. ఆ రోజు కూడా రిసీవ్ చేసుకోలేదంట. చాలా బాధపడుతుంది. అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నేనే అది, అదే నేను, అలా ఉంటాం ఇద్దరు. నా మనసు, మా ఇద్దరు శరీరాలు వేరే, నేను మనసు ఒక్కటే. అందుకే దాని బాధ నేనుగా తీసుకున్నాను. నాకు అప్పటి నుంచి బాగోట్లేదు, దానికి కూడా బాగోట్లేదు. రోజు బాధపడుతుంది, రోజు ఏడుస్తుంది, ప్రతిరోజు రాత్రి అంతా కల్లా ఉన్నాడట. అందుకే ఈరోజు ఒక వీడియో చేయమని బతిలాడింది. అందుకే వీడియో చేస్తున్నా, లేకపోతే చేస్తుందని కాదు. కానీ అందరికీ ఒకటే నేను చెప్పేది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, మనసు చూసి ప్రేమించండి, కానీ అందం చూసి కాదు. అందం చూసి పుట్టే ప్రేమ 6 నెలలు కూడా ఉండదు. మనసు చూసి వచ్చే ప్రేమ, మనసు చూసి పుట్టే ప్రేమ మరణం వరకు పోదు. ఇది నిజం, ఇదే సత్యం. కానీ ఎముకల కూటికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఈ మధ్య వచ్చే ఆ అలంకరణకి ఎందుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియదు. కానీ అవి కూడా అందంగానే ఉంటుంది, ఎందుకంటే ఒకప్పుడు అందంగానే ఉంది. యాక్సిడెంట్ వల్ల మనసు అలా అయ్యింది, అంతే తప్ప ఇంకేం లేదు. మనసుకి మాటకి